అనంతపురం జిల్లాలోని చిన్నారులు రోలింగ్ స్కేటింగ్ పై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ రోలింగ్ స్కేటింగ్ నేర్చుకొని తమ తమ టాలెంట్ను నిరూపిస్తున్నారు. అనంతపురం నగరంలోని పాత ఊరుకు చెందిన అమీనా తాజ్ ప్రత్యేక శిక్షణ పొంది ఆమె కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ కాంస్య పథకాన్ని కైవసం చేసుకోవడానికి కారణం ఏంటి? ఆమె ఎన్ని రోజుల పాటు శిక్షణ తీసుకుంది? శిక్షణ అనంతరం ఇక్కడెక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది? కాంస్య పథకంతో పాటు మరిన్ని బహుమతులు ఏమన్నా కైవసం చేసుకుందా అన్న వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కూడా అమీనా తాజ్ మరియు ఆమె కోచ్ వారి కుటుంబ సభ్యుల వద్ద మనం ఉన్నాం. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమీనా తాజ్ వద్ద మనం ఉన్నాం. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంస్య పథకం సాధించావంట కదా, ఏ రకంగా హ్యాపీనెస్ గా ఉంది? హ్యాపీనెస్ గా ఉంది. అయితే ఓకే, ఏంటి ఈ పథకాలన్నీ చాలా ఉన్నాయి. ఆ అమ్మాయికి శిక్షణ ఇస్తున్న ట్రైనర్ హేమంత్ మన వద్ద ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆ పాపను జాయిన్ చేసింది 2023లో సార్. సో ఆ పాపకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. సో స్టార్టింగ్లో నార్మల్గానే చేసేది, అది రోజు రోజుకి కొంచెం కొంచెంగా ఇంట్రెస్ట్ పెరుగుతూ పోయిందనమాట. సో పాప కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేయాలన్న కాన్సెప్ట్ మీద ఇంకా ప్రాక్టీస్ ఎక్కువగా చేసేది. సో ఈ పాపను కాంపిటీషన్స్ ఆడిస్తే మెడల్స్ వస్తాయన్న ఉద్దేశం మాకుంది. దట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ అనమాట. ఎంతో మందికి కోచింగ్ ఇచ్చింటారు. ఈ కోచింగ్ లో ఎంత మంది బహుమతులు పొందారు? సరే, మన అకాడమీ దగ్గర నుంచి దాదాపు 1500 మెంబర్స్ దాకా స్టేట్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ చేశారు. తర్వాత స్టేట్ వచ్చేసి ఒక 200 మెంబర్స్ నుంచి 400 మెంబర్స్ దాకా ఆడి ఉంటారు. అందులో మనకు నేషనల్స్ వచ్చేసి ఒక 50 మెంబర్స్ దాకా ఆడి ఉంటారు. దాంట్లో ఒక పర్సన్ అమీనా తాజ్. సో వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి మంచి డెడికేషన్. ఆ పాపను మీరు ఎలా అయినా, మేము మార్నింగ్ ఈవినింగ్ డైలీ తీసుకొస్తాం సార్, మా పాపను ఎలా అయినా మీరు శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించాలన్నది మా ఉద్దేశం అని మాకు చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి ఆ పాప మీద మేము ఫోకస్ బాగా పెట్టి తనను కొంచెం మెరుగుదిద్ది అక్కడికి పంపడం జరిగింది. జాతీయ స్థాయిలో కాంస్య పథకాన్ని సాధించడం సార్, రీసెంట్గా జరిగిన 13th ర్యాంకింగ్లో తనకు కాంస్య పథకం వచ్చింది. సో యాజ్ ఎ కోచ్గా నాకు చాలా గర్వంగా ఉంది. సో మన అనంతపూర్కి ఆ మెడల్ తీసుకురావడం నాకే కాకుండా మన అనంతపూర్ జిల్లాకు కూడా గర్వకారణం అని నేను భావిస్తున్నాను. తను మార్నింగ్ ఈవినింగ్ తను కష్టపడి 2-3 years నుంచి మార్నింగ్ 5 to 6, 7 to 8 కంటిన్యూ ప్రాక్టీస్ చేసి తనకి ఇష్టంగా దాన్ని సంతోషంగా చేసింది. రోలర్ స్కేటింగ్ నేర్చుకోవాలని మీరు ప్రోత్సహించారా, లేదంటే అమ్మాయి మీకు చెప్పిందా? లేదు, ఫస్ట్ పిలుచుకొచ్చి చూపించాను అనమాట. ఫస్ట్ చేసింది, నన్ను నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి తనే ఎన్నేళ్ళ నుంచి శిక్షణ తీసుకుంటాను? ఇయర్స్ నుంచి మంచి స్టార్టింగ్ బేసిక్ నేర్చుకుంది. ఆ తర్వాత ప్రొఫెషన్ 1 year కొంచెం కష్టపడింది. ఆ 1 year తర్వాత నుంచి మెల్లి పికప్ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ఇంతవరకు ఎలాంటి మెడల్ సాధించింది మీ అమ్మాయి? ఇంతవరకు స్టేట్, డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆడింది. మెడల్స్ అయితే సంపాదించింది. ఇప్పుడు వరకు 22 మెడల్స్ సాధించింది. కొంచెం కొంచెం అంచెలంచెలుగా ఎదుగుతూ మా పాప చాలా కష్టపడుతూ పొద్దున్నే 5 గంటలకు లేచి 7:30 వరకు, మళ్ళీ 8 గంటలకు స్కూల్కి వెళ్తూ, మళ్ళీ 4కి వెళ్తూ, మళ్ళీ 5:30 to 6 వరకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ, మళ్ళీ 6 నుంచి 8 వరకు కోచింగ్ శిక్షణ తీసుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు. అంటే ఇది వరకు ఏ రాష్ట్రాలలో పార్టిసిపేట్ చేసింది? ఎలాంటి బహుమతులు పొందింది అమ్మాయి? ఎక్కువ వరకు గోల్డ్ మెడల్స్ వచ్చి 9 వచ్చినాయి, సిల్వర్ మెడల్స్ వచ్చి 7 వచ్చినాయి, బ్రాంజ్ 6 వచ్చినాయి, టోటల్ 22 మెడల్స్ వచ్చినాయి.